అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మరమరాలతో పిల్లలకి స్నాక్స్ ఎలా చేసి పెట్టాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 కప్పు మరమరాలు పోసి నీళ్లు పోసి రెండు సార్లు కడిగి నేను ఇలా కడిగి మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వ, ఒక చిన్న కప్పు పెరుగు వేసుకున్నాను. ఈ రెండు వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసానండి. నేనైతే బేకింగ్ పౌడర్ అని లేకపోతే ఇంకేమీ అయితే నేనైతే వేయలేదండి. నేను ఇవన్నీ వేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత 1 కప్పు గోధుమ పిండి కూడా వేసాను. వేసి ఇలా కలుపుకొని చట్నీ ఏమీ లేకుండా నేనేం చేశానంటే కొద్దిగా కారం వేసి జీలకర్ర పొడి కొద్దిగా వేసానండి. మళ్ళీ కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. ఇలా వేసి మొత్తం ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కానీ భలే టేస్ట్గా ఉన్నాయండి. కొంచెం ఎక్కువసేపు కాల్చాలి. దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టి కాల్స్తే చక్కగా లోపల నుంచి కాలి చాలా టేస్ట్గా ఉన్నాయండి. క్రిస్పీగా చాలా మెత్తగా చాలా బాగున్నాయండి. తింటుంటే చిన్నవాళ్ళే కాదండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చని అంత బాగున్నాయి అన్నమాట. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఒత్తుకోవాలన్నమాట. ప్యాన్లో వేసి కొద్దిగా ఆయిల్ పోసుకున్నా సరిపోతుందండి. తర్వాత కొద్దిగా పోసుకుంటే చక్కగా అవి లో ఫ్లేమ్లో చక్కగా అటు ఇటు మనం కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా చూడండి, ఎక్కువ కాలని అనుకోవచ్చండి. ఇలా కాలితేనే లోపల చక్కగా కాలుతాయండి. ఇలా కాలితేనే మంచుకుంటాయి అన్నమాట. చాలా బాగున్నాయండి. చాలా బాగా నచ్చాయి. పిల్లగాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.